వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. డిసెంబర్ 15న పాట్నాలోని ముఖ్యమంత్రి సచివాలయంలో జరిగిన ఒక అధికార కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొత్తగా నియమించబడిన 1000 మందికి పైగా ఆయుష్ అంటే ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వైద్యులకు నియామక లేఖలను పంపిణీ చేశారు. అలా లేఖలను స్వయంగా తీసుకున్న 10 మంది గ్రహీతలలో యునాని వైద్యంలో ఉద్యోగం పొందిన ముస్లిం మహిళా వైద్యురాలు నుస్రత్ పర్వీన్ కూడా ఉన్నారు. ఆమె ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ కాదు, కేవలం యునాని వైద్యురాలు మాత్రమే. ఆమె పాక్షికంగా హిజాబ్ కప్పుకొని ముఖ్యమంత్రి దగ్గరకు రాగానే ఇది ఎందుకు అని నితీష్ కుమార్ ఆమె ముఖం కనిపించే విధంగా హిజాబ్ పక్కకు జరపడంతో ఆమె ఇబ్బంది పడింది. నితీష్ ఈ చర్యపై పలువురు విమర్శలు చేయగా నితీష్ మద్దతుదారులు ఒక తండ్రి కూతురుకు చేసినట్లు అభిమానంతో చేశాడు అని సమర్థించారు. ఏదేమైనా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అలా ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించే చర్యలు చేయడం క్షమార్హం కాదు, ఖండించవలసిందే. అయితే ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ అంటే అణువణువున ద్వేషం ఉన్న ఒక ఎర్రోళ్ల పార్టీ సెల్ఫ్ స్టైల్ మేధావి ఈ సంఘటన మీద నితీష్ ని విమర్శిస్తూ వీడొక రోగ్, ముఖ్యమంత్రిగా కాదు కదా, మామూలు పౌరుడిగా స్వేచ్ఛగా ఉండేందుకు అర్హత లేడు, వాడు చేసిన పని ఒక క్రిమినల్ అఫెన్స్, జైల్లో వేయాలి. ఇదే ఒక ముస్లిం క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఒక హిందూ మహిళ తలకొంగునో మేలి ముసుకునో బలవంతంగా తొలగించుంటే హిందూ మతోన్మాద గుండాలు ఈ దేశంలో రక్తం పారించి ఉండేవారు. తిన్న దరక్క సోషల్ మీడియాలో రంకెలేసే హిందుత్వ ట్రోల్స్ వాంతులు చేసుకునేవారు. ఈ రకంగా భొల్లు భొల్లు అంటూ ఎర్ర మేధావి చెప్పారు. సరే, రాజకీయ నాయకులు ఇలా స్త్రీలు మరియు అమ్మాయిలతో ప్రవర్తించడం కొత్త కాదు. గతంలో ఈ మేధావి నెత్తిన మోసే కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఒక పబ్లిక్ ఫంక్షన్లో ఒక హిందూ స్త్రీ మేలి ముసుకి తొలగించాడు. అది నేను చూపిస్తా, నీ దగ్గర ప్రూఫ్ ఉందా, నువ్వు ఇలాంటివన్నీ ఎలా మాట్లాడతావని కూడా అంటారు. फर्क साफ है, कांग्रेस के सीएम को जबरदस्ती महिलाओं का घूंघट हटाना है, इसके लिए वह बकायदा अभियान चलाते हैं, लेकिन बुर्के पर बोलती बंद हो जाती है और इनके आलाकमान हिजाब का समर्थन करते हैं। इस तरह कांग्रेस ने भारत को बर्बाद कर डाला. చూసారు కదా, కానీ అప్పుడు అదేమీ పెద్ద వివాదం కాలేదు. అలాగే ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి 2019లో ప్రతిపక్ష నేతగా ఒక పబ్లిక్ ఫంక్షన్లో ఏదో ఫిర్యాదు ఇవ్వడానికని ఒక హిందూ స్త్రీ స్టేజ్ మీద దగ్గరికి వస్తే ఆమె వంటి మీద ఉన్న చున్నీని బలవంతంగా గుంజాడు. అది కూడా చూపిస్తాం. కనిపించిందా? పై రెండు సంఘటనలపై ఈ ఎర్రోళ్లు ఎక్కడా స్పందించినట్లు దాఖలాలు లేవు. బహుశా ఎందుకంటే ఇబ్బంది పడ్డ వాళ్ళు ఒక పనికిరాని హిందూ మతానికి చెందిన హిందూ స్త్రీలు. వారికి ఏమి ముస్లిం స్త్రీల సెక్యులర్ రక్షణ ఉండదు, సెక్యులర్ జీవుల మద్దతు ఉండదు. ఇకపోతే మిషనరీ స్కూల్స్ లో క్రిస్టియన్ హెడ్ మాస్టర్స్ మరియు టీచర్లు హిందూ విద్యార్థుల బొట్లు, పువ్వులు, గాజులు తీసేయండి అనేంటి సంఘటనలు దేశంలో తరచుగా జరుగుతున్నాయి, మనం వింటూనే ఉన్నాం. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ముస్లిం హెడ్ మాస్టర్ టీచర్లు హిందూ ఆడపిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారో, అలాగే పరీక్షల సమయాల్లో ముస్లిం పిల్లల బుర్కా, హిజాబ్ ముట్టుకోకుండా హిందూ స్త్రీల మంగళసూత్రాలు, చెవిదిద్దులు, మట్టెలు వంటివి తీసేసిన సంఘటనల వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు చక్కర్లు కొడుతున్నాయి. అయినా హిందుత్వ గుండాలు ఎక్కడా హింస చేసి రక్తాలు పారించిన దాఖలాలు లేవు. అలాగే గట్టిగా ఖండించవలసినటువంటి సంఘటనల మీద ఈ ఎర్రోళ్ళు స్పందించినట్లు కూడా ఎక్కడా నాకైతే కనిపించలేదు. అసలు హిందుత్వవాదులకు బీహార్ నితీష్ సంఘటనకు ఏం సంబంధం లేదు. అయినా సరే ఏదో ఒక కారణం కావాలి కదా. హిందూ స్త్రీలు, అమ్మాయిల మీద ఇలా జరిగితే హిందుత్వ గుండాలు రక్తాలు పారించేవారని ఒక స్టేట్మెంట్ ఆ మేధావి ఇచ్చేశారు. నిజంగా హిందుత్వవాదులు అంటే అంత భయం ఉంటే ఇలా వదురుబోతుతనం చూపించే ధైర్యం చేస్తారా? అలాగే హిందుత్వవాదులు అంటే అంత భయం ఉంటే రోజుకో లవ్ జిహాద్ కేసు దేశంలో జరుగుతూ ఉండేదా? అలా రక్తం పారించేవారు ఎవరో ఈ మేధావులకు తెలుసు కాబట్టి అటువైపు ఏం జరిగినా పొరపాటునైనా తమ కళ్ళబడి పొరపాటునైనా స్పందించి ప్రమాదం నెత్తి తెచ్చిపెట్టుకుంటామేమో అనే భయంతో తల వెనక్కి తిప్పి ఉంచి నవరంధ్రాలు మూసుకొని ఉంటారు. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇవే ఈ మేధావుల ద్వంద్వ ప్రమాణాలు. అందుకే మీ సెక్యులర్ పాఠాలు విని విని హిందువులకు అసహ్యం వేస్తుంది. అందుకే మీ మాటలకు సాధారణ హిందువులు కూడా స్పందించడం మానేశారు. బహుశా అందుకేనేమో పూర్వం వామపక్ష మేధావులమని సోషల్ మీడియాలో బాహాటంగా చెప్పుకునే చాలా మంది ప్రస్తుతం మౌనంగా ఉండడమో లేక తటస్థులుగా మారడమో నటించేస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించండి. హిందుత్వవాదులు ఎందుకు బలపడుతున్నారు, మీరెందుకు బలహీనపడుతున్నారో ఆత్మ పరిశీలన చేసుకొని ఈ ద్వంద్వ ప్రమాణాలకు స్వస్తి చెప్పండి. అవునంటారా కాదంటారా?
మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.